హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాజమండ్రి అమ్మాయి ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకైతే చాలా థ్యాంక్స్ అండి. చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? బెల్లం తయారీ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు అందరికీ చూపించబోతున్నాను. కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి అయితే మనం వెళ్తున్నామండి. ఇది విలేజ్ మాట. మల్లవరం అనేది ఒక విలేజ్. అక్కడైతే బెల్లం అనేది తయారు చేస్తున్నారు. అది మీకు చూపించడానికి అయితే వెళ్ళాను. కానీ సిటీ కన్నా విలేజ్ చాలా బెటర్ అనిపించిందండి నాకు. లోపల చాలా బాగుందండి. లోపలికి ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత చుట్టూ పొలాలు చూడడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని సిటీ కదా, మాది రాజమండ్రి అంటే సిటీయే కదండి. ఇక్కడ అన్ని హార్న్ సౌండ్స్, ఎప్పుడు కూడా వెహికల్ సౌండ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్ళేసరికి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పొలాలు అయితే భలే ఉన్నాయండి. కొన్ని పిక్స్ అయితే దిగాము. ఫైనలీ అయితే అడ్రస్ కనుక్కొని మనము బెల్లం ఎక్కడ తయారు చేస్తారో అక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడ ఫైనల్గా ఇలా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం లొకేషన్ అంతా చూశానండి. చెరుకు తోట కూడా పక్కనే ఉంది. ఆ పక్కనే ఇదైతే బెల్లం కూడా పక్కనే తయారు చేస్తున్నారు. చెరుకు తోట పక్కనే ఇదైతే షెడ్ కింద వేసేసి ఇక్కడ బెల్లం అయితే తయారు చేస్తున్నారండి. ఎప్పటి నుంచో చేస్తున్నారంట, కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇలా బెల్లం అనేది మేము ఎప్పటి నుంచో చేస్తున్నామండి అని చెప్పారు. మిషన్ అయితే చూద్దాం రండి. చెరుకు మిషన్ ఆడిచ్చేది ఇందులోనేనంట. మిషన్ అయితే ఇలాగ ఉందండి. చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, కానీ నేను మామూలుగా చిన్నగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా పెద్ద మిషన్ అండి. నేను వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం చెరుకు ఇదంతా వేసేసి చేయడం అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా బెల్లం అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇలాగా ఒక మంట అయితే పెట్టి ఒక బౌల్లో చెరుకు అంతా, ఆడిన చెరుకు అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసి కొన్ని ఐటమ్స్ అయితే కూడా వేసి ఇలా అయితే చేస్తున్నారండి. ఫైనల్గా తయారు చేసిన బెల్లం ఇలా ఉంటుందండి. ఎప్పటికప్పుడు తయారు చేసేసి ఇలా డబ్బాల్లో పెట్టి డీలర్లకు అయితే ఇచ్చేస్తారంట. తాడేపల్లిగూడెం అయితే పంపించేస్తారు. అక్కడైతే సేల్ చేసుకుంటారండి. ఇది పావు కేజీ పీస్ వచ్చి పావు కేజీ వెయిట్ చూసి వేస్తారంట. అయితే వచ్చేసిన తర్వాత ఇలా కట్ చేస్తారంటండి. పీసెస్ కట్ చేసేసి ఇలా బాక్సుల్లో అయితే నింపేసి వాళ్ళకి కేజీల లెక్కన పంపించేస్తూ ఉంటారు. ఈ బాక్స్ వచ్చి 22 కేజీస్ ఉంటుందంటండి. ఇదంతా చెరుకు తోటండి. ఇక్కడి నుంచే ఈ చెరుకు అంతా తీసుకెళ్ళి అక్కడ తయారు చేస్తారన్నమాట. ఈ చెరుకు అంతా కూడా వీళ్ళే పండించారు. ఈ చెరుకు అంతా మొత్తం కూడా వీళ్ళే పండించుకుని ఇక్కడ అంతా చేసుకుని వాళ్ళే మొత్తం అంతా చేసుకుంటున్నారు. దీంతోనే బెల్లం నీట్గా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ చెరుకు తోట అంతా కూడా చాలా ఎకరాలు ఉందండి. మొత్తం కొంతమంది ఎకరాలు అయితే ఇలా పొలాల్లో చెరుకు పంట పండించుకొని ఇదంతా శుభ్రం చేసుకొని తర్వాత బెల్లం చేసి షాపులకి అయితే వేసుకుంటారండి. దీనికంటూ ఒక ఓనర్ ఉంటారు. కొంతమంది కూలీలను అయితే పెట్టి చేయించుకుంటున్నారు. ఇక్కడ చెరుకు తోట అయితే ఇలాగ ఉందండి. చాలా పెద్ద చెరుకు తోట. నేనేమో కొంచెమే ఉంటుంది అనుకున్నాను, కానీ మనం చూసి కొద్ది ఇంకా చెరుకు తోటే ఉందండి. ఈ సైడ్ చూస్తే వరి ఉంది. ఈ సైడ్ అంతా వరి పంట ఉంది. ఆ చివరి కనిపించేదే అక్కడే మొత్తం చెరుకు అంతా కూడా తయారు చేస్తున్నారు. ఇటు సైడ్ చూస్తే కోళ్ళ ఫారం ఉందండి. ఇక్కడ ఇది మొత్తం కూడా చెరుకే. ఇదంతా తీసేసారన్నమాట. బెల్లాలు తయారు చేయడానికి ఇదంతా తీసేశారు. ఆ చివరి నుంచి అయితే ఇంకా చెరుకు ఉందండి. ఇదంతా తీసైతే తయారు చేస్తున్నారు. ఆ చివరి నుంచి ఆ వెనక చాలా వరకు కూడా మొత్తం అంతా చెరుకు తోటే ఉంది. ఇదంతా ఓన్లీ బెల్లానికే ఉపయోగిస్తారంట. ఇంకా చెరుకు అమ్మడం కానీ ఇక్కడ ఏమీ ఉండదు. ఓన్లీ బెల్లం వరకు ఉపయోగిస్తారంట. బెల్లం తయారు చేసి ఆ బెల్లము ఇంకా కొట్లకి కానీ ఇంకా డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇస్తారంటండి. ఈ ఊరి పేరు మల్లవరంలో మాట ఇలాగా తయారు చేసేది. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అంటే ఇలాగుంది. కానీ ఇక్కడ లొకేషన్ మట్టికి చాలా బాగుందండి. ఈ పక్క వరి అయితే మట్టికి వరితో నిండిపోయి ఉంది కదా, ఇదైతే చాలా బాగుందండి. ఇదంతా కూడా వరితో నిండున్న వాళ్ళని ఇక్కడ ప్లేస్ చూడడానికి కానీ కొంచెం చాలా చల్లగా కూడా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ చెరుకు మొత్తం తీసేసిన తర్వాత ఇలా పిప్పంతా ఇలా పాడేస్తారు. ఆ తర్వాత అది కాల్చివేయడమో లేకపోతే ఇంక దేనికన్నా ఉపయోగిస్తారంటే అండి. మొత్తం పిప్పంతా కూడా ఇక్కడ పాడేస్తున్నారు. ఇది తయారు చేయడానికి ఇక్కడ 4 మనుషులు ఉన్నారండి. అదైతే తిప్పేదంట. చాలా వెయిట్ అయితే ఉంది. తిప్పలేక తిప్పుతున్నారు. నేనైతే పట్టుకొని చూశానండి. చాలా వెయిట్ అయితే ఉంది. ఈ 4 మనుషులు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తారంట. వీరి మాటల్లో బెల్లం అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మీరందరూ చూడండి.
ఇక్కడ బెల్లం తయారు చేస్తున్నారు కదండి, ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారండి? ఒక 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే చేస్తున్నారండి? నేను చేస్తుంది ఎవరో ఒకరు చేస్తుంటారు కదా. ఇంకెవరో ఒకరు చేస్తూ ఉంటారండి. బెల్లం తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 3 గంటలు ఆడుతుంది ఒక పాకానికి. 3 గంటలు పడుతుందండి పాకానికి. మరి ముందు చెరుకు గట్ట అన్ని ఎవరు కోసుకొస్తారండి? చెరుకు కుట్టి కూడా బంట ఎయిర్పోర్ట్ గా స్పెషల్ గా ఉంటారు. ఆడి కూడా స్పెషల్ గా ఉంటారు. అప్పుడు వంట తయారవుతుంది. వాళ్ళు చెరుకు తీసుకొచ్చి మీకు ఇస్తారండి? ఆ చెరుకుని మళ్ళీ శుభ్రం చేసి చేస్తారా? ఇంక శుభ్రం చేయ అవసరం లేదు. ఆట ఆడేయటమే, కసరలో పెట్టి మోటార్లు తీసి ఆట ఆడితే పానకం వస్తుంది, రసం. ఆ రసాన్ని ఈ పేణంలోకి పొయ్యి మీద ఎక్కించాక ఆ రసాన్ని పేణం మీదకి ఎక్కించాక గొట్టం ద్వారాగా అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మరగబెడతారు. ఇప్పుడు నేను మంటేస్తున్నాను కదా అక్కడ, అట్లాగా. అప్పుడు ఇగిరిపోయాక మన అన్నంలాగా అది ఇగిరిపోయి పాళ్ళు వేసి ఆ మట్టి అంతా వచ్చేసాక శుభ్రపరిచాక అప్పుడు అన్నం ఎలాగైతే ఉడుకుతుందో దాని సమస్యని బట్టి అది బెల్లం వంటకొచ్చేద్ది. వంటకొచ్చేసి చిక్కగా అయిపోద్ది. చిక్కగా అయిపోయాక అప్పుడు పొట్టు చూసి మన అన్నం పొట్టులో ఒక మెత్తికి ఎలాగ వండుకుంటామో అలాగే పొట్టు పడిచాక దింపేసాక ఒక 20 నిమిషాలు అరగంటలో తోడుకుపోయి అచ్చులు చేస్తాం. ఇంకా అచ్చులు కోస్తారండి, తర్వాత అచ్చేసేసి కోస్తారు సమానంగాని. ఆ అచ్చుల్లో వేసేస్తే అది సమానంగా లెవెల్ చేసేస్తే ఆ అచ్చులు పట్టుకెళ్ళి అక్కడ దింపేసాక 1/4 గంట ఉన్నాక మళ్ళీ తిరగేసేసి తొక్కేస్తే కిందకి రాలిపోతాయి. తీసుకుని మీరు చెప్పారు చూడు ఇంత ఇళ్లలో అవి ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఎక్కడికి పంపుతారండి? చేసి మీకు కావాల్సింది మీకు ఇస్తారో ఇంకొక గాలితో బుక్ చేసుకుంటారు. మాకు ఇన్ని బుట్టలు కావాలా, ఇన్ని కావాలని బుక్ చేసుకుంటారు వాళ్ళు. ఆ బుక్ చేసుకుంటే అన్ని ప్రకారంగా డబ్బు తీసుకుని వాళ్ళు ఇచ్చేస్తారు. రేటు ఎలా ఉంటుందో ఆ రేటుని బట్టి అమ్ముకుంటాం. మరి చెరుకు తీసేసిన పిప్పు ఉంటది కదండి, ఆ పిప్పుని ఏం చేస్తారండి? పిప్పు వండేస్తున్నాం కదా, అదే మంటెట్టేస్తున్నాం కదా. ఇంక మంటెట్టేస్తారు. అది తయారైపోతుంది, ఎండబెట్టేసి అక్కడ పోసి మంట దాని ద్వారాగానే అది వంట తయారవుద్ది. మరి ఇక్కడ చెరుకు సగం తీసేసారు కదండి, బెల్లాలు తయారు చేశారు కదా, మళ్ళీ అక్కడ చెరుకేస్తారా? ఇంకేరేక అది మళ్ళీ బయలుదేరిపోద్ది పెంచుకుంటే. అది తీసేస్తారనుకో మనకు దండగా వస్తుంది. ఎక్కువ లేదని తీసే ఉద్దేశం ఉంటే తీసేసి మళ్ళీ వేరే తోట వేసుకోవాలి, లేకపోతే మానుకోవాలి. లేకపోతే దాన్ని ఉత్పత్తి చేసి పెంచుకుంటే ఎకరాకి 15 కట్టలు 14 కట్టలు అమోనియా కానీ యూరియా కానీ ఫాస్ఫేట్ ఇవన్నీ వేసుకుని యూరియాదిని పెంచుకుంటాం. ఇప్పుడు బెల్లం ఇక్కడ మామూలుగా తయారు చేస్తారండి, ఏమైనా మందులు వేస్తారండి మీరు ఇలా చేసినప్పుడు? గట్టే మీరు పౌడర్ వేస్తారో మర్చి వస్తాకే, కల్తీ ఏమి ఉండదండి. కల్తీ ఏమీ ఉండదు. అది ఏమైనా యాడ్ చేస్తారండి బెల్లంలోని? ఇంకేం చేయలేమమ్మా, ఇంకేమీ యాడ్ చేయరు. వచ్చేద్దే అదే వచ్చేద్ది. ఏం కల్తీ గిల్తీ రోకతనం ఏమీ ఉండదు. అది ఒరిజినల్గా వచ్చేస్తుంది. అది మీరు ఉదయం ఎన్ని గంటలకు వస్తారండి ఇక్కడికి? 6ంటికి వచ్చేస్తాను. 1 గంటకి వెళ్ళిపోతాం. 1 గంటకి వెళ్ళిపోతారండి. డైలీ కూలీ అండి ఎంత ఇస్తారండి? 400 ఇస్తారు. 400 ఇస్తారు. మన రైతులే అయితే ఇప్పుడు పడితే అప్పుడు వస్తాం. నాకు నీరసం ఉంటే మానేసి మళ్ళీ వస్తాం, డబ్బులు ఇచ్చారు. మరి ఈ వయసులో కూడా చేస్తున్నారంటే గ్రేటే కదా. మరి మీరు 80 సంవత్సరాలు. నాకు 80 సంవత్సరాలండి మీకు. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు మీరు, ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు మీరు, రెస్ట్ తీసుకునే వయసులోనే. తీసుకుంటే కష్టపడితేనే ఆరోగ్యం బాగుంటుందండి. ఆ కూర్చుంటే బాగోదు. ఏదో గంటలో కష్టపడుతూనే ఉంటాం అనుకోండి, ఈ బ్లడ్ సర్కిల్ అయ్యి అవయవాలు బాగుంటాయి. అదే ముడసపట్టు కూర్చున్నాం అనుకో, దిక్కును ఊసులు వేసుకుని కాళ్ళు అవుతుంది, తలపోటు వస్తుంది, కడుపులో నిప్పని ఇలాంటివి వస్తాయి. ఈ సర్కిల్ అవుతుంది కదండి. ఇది అవునండి. ఈ సర్కిల్ అవుతుందో మనకి ఏ నీరసం ఉండదు. ఈ ఊర్లోనే ఉంటారండి మీరు? వేరే ఊరండి? మరి పసిపెద్దల నుంచి ఇక్కడికి వస్తారు. ఎలా వస్తారండి? బండి అండి? సైకిల్ మీద వస్తారు. సైకిల్ తొక్కుతున్నారు మీరు ఇంకానే? ఇంకా మీరు సైకిల్ మీద వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా రంపసోడవరం వెళ్ళిన సైకిలే, ఎక్కడికి వెళ్ళినా సైకిలే. సైకిల్ మీద ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వచ్చేస్తారు. మనవలే 2 మనవరాళ్ళు నాకు. వాళ్ళు SSLC చదివేస్తున్నారు. మనవరాళ్ళు చదువుకుంటున్నారండి. ఇంకా 3 కుర్రోళ్ళు. పెద్ద అయినా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మొత్తం ఆయనకి 2 మగోళ్ళు, ఒక ఆడపిల్ల, ఒక ఆయనకి ఒక ఆడపిల్ల మగోడు, ఒక ఆయనకి 3 మగోళ్ళు.
ఎవరి బాధ వాళ్ళు పడుతున్నారు. నేనే వాళ్ళకి చదువుతుంటాను డబ్బులు అయ్యి ఇస్తారు. మీరు ఈ వయసులో మీరు ఇంకా డబ్బులు సంపాదించి ఇస్తున్నారు. ఆ పిల్లలకి హాల్ టికెట్ వెళ్ళి ఇంకే ఏదన్నా యాడ్స్ పెట్టుకుంటారు కదా, ఆ టీవీ సెరలాదిని బండిలకని చొక్కాలకని పెట్టుకుంటారు కదా, 400 కాళ్ళ తాతంటే సరి తెచ్చుకో అని ఇస్తాను. బెల్లం అంతా తయారు చేసి ఇక్కడ స్టాక్ అంతా ఇక్కడే ఉంచుతారండి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోద్దండి? వెళ్ళిపోతే పట్టిపోతారు కదమ్మా, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కూడా కూలి చేసే వాళ్ళేనండి లేకపోతే? పాలు కప్తాను పెట్టుకున్న వాళ్ళు. అంటే ఇన్ని రోజులని వస్తారు. మీరు ఒక్కరేనా? మరి వాళ్ళండి? వాళ్ళేమో పాలు కప్పులు ఇస్తారు, ఆ బంట ఏమో వాళ్ళకి కాంట్రాక్ట్ అండి. ఓకే. 800 900 ఉంటారు. మొత్తం మీద 4 గంటలు పడుతుంది అంటారు బెల్లం తయారీకి. చెరుకు తీసుకొచ్చిన తర్వాత చెరుకుతో కలిపితే ఒక రోజు అయిపోద్దండి. తయారవుద్దమ్మా వాంటది బెల్లం. చూసానండి, మిషన్లన్నీ కూడా చూసాను. అమ్మితే చక్కగా రంగుది ఆయన బెల్లం దింపి ఆయనలో ఉంటుంది. మనం కుక్కర్ ఎలాగైతే మనకు వంట చేస్తారు పిల్లలకి తిని, ఆ విధంగానే ఆయనలో ఆధారపడి ఉండాలి. ఆయన దింపాలి బెల్లం, పౌడర్ అది వేసి హైడ్రోస్ ఇవన్నీ వేసి ఆయన దింపితే రంగు బాగా వస్తుంది. పౌడర్ అంటే ఏ పౌడర్ వేస్తారండి? అదేదో ఉందండి హైడ్రోస్ అని మంచిదండి. హైడ్రోస్ అది దానికి పొడి చేసి తిట్లాగా వచ్చేసి బెల్లానికి తోడుకునేలాగా చేస్తాం. అంతేగా కెమికల్స్ ఏమి ఉండవు, న్యాచురల్ గా తయారవుతుంది. ఇంకా కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్ గా తయారవుతుంది. సరే, థ్యాంక్స్ అండి మాట్లాడినందుకు. థ్యాంక్స్ అండి.